బన్నీ అంటే గుర్తుకొచ్చింది. బన్నెల బిడ్డ నేను, నువ్వు తెలుగు నేను అని అడిగింది బుడ్డది. అవును, నువ్వు నన్ను ఏదో అడగాలనుకున్నావు అంట కదా, ఏంటి? నేనేంటి, నువ్వు తెలుగు? నేను తెలుగునే పాప. నీకు అంత డౌట్ ఎలా వచ్చింది? నేను నీతో తెలుగులోనేగా మాట్లాడా. నువ్వు తెలుగులోనే ఎందుకలా అడిగావు? నీ యాక్సెంట్ కూడా అలాగే ఉంది కదా. యాక్సెంట్ ఎలా ఉందా? ఆ బుడ్డది అసలు నిన్ను కూడా ఇలా చింపుతుంది నిన్ను. అంత ఫైస్టీ అనడానికి తెలుగులో ఏమంటారు, అంత పటాకా అన్నమాట తను. అవును, మామూలు అండ్ స్నేహకి నోట్లో ఇది వేస్తే అసలు మాట రాదు ఆ పాపకి, అంత మెత్తక. అలాంటిది కరెక్ట్గా బన్నీకి కరెక్ట్గా పుట్టాల్సిందే పుట్టింది అర్హ. నిజంగా నిజానికైతే స్నేహం వాళ్ళ మొగడు బన్నీ, కానీ బన్నీ సార్కి మొగడు పుట్టింది. కరెక్ట్ చెప్పినావు నిజంగా. ఎందుకంటే వాళ్ళ నాయనను ఒక రోజు ఆడిస్తుంటే ఒక తిట్టుడు కాదు, ఏయ్ నన్ను బే అంటవా, నన్ను బే అంటవా అంటే అవును బే అంటున్నది. అవును, ఓయమ్మ పిల్ల చిన్న పటాకి కాదు. ఫేవరెట్ కలర్ ఏంటి బే? పింక్ బే. నన్ను బే అంటావా బే? 2 times బే అంటావా బే? 3 times. సొంత డాడీని, ఓన్ ఫాదర్ ని, కన్న తండ్రిని నన్ను బే అంటావు బే ఇన్నిసార్లు? నీకు అసలు భయం ఉందా బే? భయం ఉందా బే అసలు నీకు? మళ్ళీ బే అంటావు. అమ్మ ఇప్పుడు నీ బిడ్డకి ఇట్లనే లొల్లి ఉంటుందా, లేకపోతే మంచిగా నిమ్మలంగా ఉంటుందా? అది నాకు తల్లి పుట్టింది నిజంగా. నేను లొల్లి చేస్తుంటాను, అది అమ్మ అంటుంటుంది నన్ను. సో నిజంగా నాకు అల్లరికి అల్లరి, బట్ తను అన్నీ మిత్తంగా అనమాట. అన్నీ నాకే అర్థం కాదు. స్కూల్కి పోవద్దంటే పోతానంటది, హోంవర్క్ చేయదంటే చేస్తానంటది, ఊరి నుంచి వచ్చావు కదా రెస్ట్ తీసుకుంటే లేదు రేపు స్కూల్ పోవాలా అంటది. అర్థం కాదు నాకు. నిన్న ఏదో ఒక దుప్పట, ఆరెంజ్ దుప్పట కావాలంటే నాకు చెప్పని కూడా చెప్పలే. ఈరోజు మదర్స్ గ్రూప్ ఒకటి ఉంటుంది, పొద్దున్నే మదర్స్ అందరూ అమ్మో ఆరెంజ్ దుప్పట అంటే నేను కంగారు పడ్డా. అదేంటి నా బిడ్డ నాకు చెప్పలేదు ఆరెంజ్ దుప్పట అని మెసేజ్ చేస్తే, నువ్వు వరిగాకమ్మా నేను బాబాని పంపించి నిన్న రాత్రి తెప్పించేసుకున్నానంట. సో తనే చూసేసుకుంటుంది, ఇంకా నాకు ప్రాబ్లం ఇవ్వకూడదు అని చెప్పి. కానీ ఇప్పుడు నువ్వేమో షూటింగ్కి వస్తుంది, మరి బుడ్డదేమో స్కూల్కి పోయి, దాన్ని ఎవరు చూసుకుంటారు? మా బాబాయ్ వాళ్ళ కోడలు అంటే మా వదిన పాప, అలా నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎంత 10 మంది పని వాళ్ళు ఉన్నా మన అనే వాళ్ళు ఉంటేనే అవును నమ్మకం, ఆ స్ట్రెస్ లేకుండా ఉంటుంది అనమాట. సో వాళ్ళు వెళ్తూ ఉంటారు చూసుకొని.